క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి హరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాద పీఠము చెత్త నీ పాద పీఠము చెత్త నీ నీతి జీవము వెదుక పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి హరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. కన్య అయిన మరియమాత, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటేను ఎక్కువగా దీవించెను. ప్రభువు నిన్ను ఎంతో హెచ్చుగా దీవించి నీ కీర్తిని మా పెదవులపై కలకాలం నిలిచినట్లు చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన మరియ తల్లి భక్తులారా, ఈనాటి సుశేషంలో మనందరము ఆలకించబోతూ ఉన్నాం. స్నాపకుడుకు యోహాను తను ఈ లోకానికి యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, అధర్మాన్ని తను తెలియచేస్తూ, ముఖ్యముగా హేరోదు రాజు ముందల తను నిలబడి నువ్వు చేస్తూ ఉన్నటువంటిది తప్పు అని ఈ లోకానికి తెలియచేస్తూ ఉన్నటువంటి ధైర్యశాలి, తగ్గింపుతనం కలిగినటువంటి గొప్ప ప్రవక్త యొక్క స్నాపకుడు యోహాను. ఈ రోజున స్నాపకుడు యోహాను గురించి మనందరము ధ్యానించబోతూ ఉండగా, తను జీవించినటువంటి జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకుని మన అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి అన్యాయాన్ని, అధర్మాన్ని మనము కూడా ఎదిరిస్తూ సత్యానికి కట్టుబడి క్రీస్తుకు నిజమైనటువంటి సాక్షిగా జీవించే భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించమని పరిశుద్ధ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి ఎదుగుతూ ఈ పూజా బలిలో విశ్వాసంతో పాల్గొందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యంలోని కొనియాడ యుక్తులముటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులార మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకైన పరిశుద్ధ మరియ మాత సంతోషదాయకమైన సంస్మరణ గౌరవప్రదముగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడవైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరగా మేము పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 24వ వచనము. ఇర్మియాను గురించి యాజకులు, ప్రవక్తలు, నాయకులతో, ప్రజలతో ఇతని నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అని. కానీ నేను వారికి జవాబు చెప్పాను. నేనీ దేవాలయమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు విని ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువుకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకొనినట్లుగా నిన్ను నాశనము చేయడు. నా మటుకు నేను మీ అధీనమున ఉన్నాను. మీకు ఉచితముగా న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చు. కానీ ఈ సంగతి గుర్తింపుడు. మీరు నన్ను చంపుదురేని మీరు ఈ నగరవాసులు ఒక నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు, ప్రజలు యాజకులతో, ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభు పేరు మీదుగా మాట్లాడెను. కనుక ఇతనికి మరణశిక్ష విధించక తగదు అనిది. కానీ పాషాను కుమారుడు అహీకాను నా కోపం తీసుకొనెను. కనుక వారు అతన్ని ప్రజలకు అప్పగించి చంపింపరైరు. ఇది ప్రభువాక్కు. ఈశ్వరుడికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు, నీవు మిగుల జాలి కలవాడు కనుక నీవు మా మీద జాలి కలవాడు కనుక నా మొర వినుము. నా మొర వినుము. జల ప్రవాహము నన్ను ముంచివేయకుండును గాక. అగాధ సముద్రము నన్ను మృంగివేయకుండును గాక. పాతాళము నన్ను కబలింపకుండును గాక. అందరూ ప్రభు ప్రభు, నీవు మిగుల జాలి కలవాడు కనుక నీవు మిగుల జాలి కలవాడు కనుక నా మొర వినుము. నా మొర వినుము. నీవు మంచివాడవు, ప్రేమామయుడు కనుక నాకు ప్రత్యుత్తరము. మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ఎద్దును కాని ఎదిగిన కోడెను కాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించింది.
అందరూ ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక నీవు మిగుల జాలి కలవాడు కనుక నా మొర వినుము. నా మొర వినుము. ప్రభు ఆర్తుల మొర వినుము. ఆయన చెరలో ఉన్న తన ప్రజలను అనాదరం చేయడు. భూమి ఆకాశములను సముద్రములను వానిలోని ప్రాణి కోతులను ప్రభుని స్తుతించుగాక. అందరూ ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక నీవు మిగుల జాలి కలవాడు కనుక నా మొర వినుము. నా మొర వినుము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. తీర్మానము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. ఆ కాలమున చతుర్థాంశాధిపతియగు హేరోదు యేసు గురించి విని, ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొరువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడకు ఫిలిప్పు భార్య హేరోదియా కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఏలన ఆమెను నీవు ఉంచుకునుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినా దానిని ఆమెకు వసగెదనని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పల్లెములు ఇప్పుడు ఇప్పింపము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదము గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. అందుకొనము స్వామి ప్రేమతో, అనురాగ భరితమైన మార్పణ. అర్పణ ఇది ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. గొప్పవైన కానుకలు మెప్పునందలేవని, నీతిగల కానుకలు గోరంతలు చాలని,
గొప్పవైన కానుకలు మెప్పునందలేవని, నీతిగల కానుకలు కోరంతలు చాలని, మా శక్తి మేరకు మా తృప్తి మేరకు, మా శక్తి మేరకు మా తృప్తి మేరకు అర్పించే అర్పణ కాదనకు స్వామి, అర్పించే అర్పణ కాదనకు స్వామి. అర్పణ ఇది ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. అందుకొనము స్వామి ప్రేమతో, అనురాగ భరితమైన మార్పణ. అర్పణ ఇది ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. మరి తల్లి భక్తులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ కుమారుని తల్లి అయిన మరియమాత సంస్మరణను ఆనందముతో కొనియాడుచున్న మేము సమర్పించు స్తుతి అర్పణమును దయతో స్వీకరింపుము. ఈచి పుచ్చుకొని ఈ పరస్పర సమర్పణము నిత్య రక్షణకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాతను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా మీరు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించితిరి. మీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితిరి. వారి ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరముల నేకము చెయ్య అనుగ్రహింపుమని మిమ్ము ప్రార్థించుచు మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించడము మీ ఉత్థానమును చాటడము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, వల్లభనేని శౌర్యులు, మేరీ దుర్గా వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను ఈ కుటుంబంలో మరణించిన వల్లభనేని రాయన్న 34వ వర్ధంతి సందర్భముగా రాయన్న, సుశీలమ్మ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని నిత్య సహాయ మాతను అర్థించుకుంటూ కంగోను మరియ జోజప్ప వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు ఇప్పే రోజ్ మేరీ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని నిత్య సహాయ మాతను అర్థించుకుంటూ చెక్ మిచేల్ తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో మరణించిన రేమండ్, జూడిత్, టికేన్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగ చేయమని నిత్య సహాయ మాతను అర్థించుకుంటూ ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యొద్దను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుకోండి. మా శోధన యందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మేలైన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము నిత్యజీవమును దయచేయుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా, నన్ను కడుగుమయా. మనసుల నింపే మహనీయుడా, నీ జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడా, నీ జ్ఞానము వసగుమయా. ఓ దేవా,
కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడా నీ ముక్తిని వసగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడా నీ ముక్తిని వసగుమయా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను సన్నిధికి పిలువుమయా ఓ దేవా నన్ను పిలువుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా రూపమయ్యా మహనీయుడా నీ ముక్తిని దేవారి సమకములు మోకాళ్ళ మీద సాక్షాత్పడి నా చేతులను నా కాళ్ళను కలుపుతున్నారు నా ఎముకలన్నీ ఇస్తున్నారు అది దేవవారి పేరట పూర్వకాలమందు దావీదు తిరిగి వస్తున్న దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమాయనుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింప చేయను ఉదరింపవలేనని నా మంచి చేసువా దేవరు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను ఆమేన్. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఎంత అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు.
ఏలైనా సర్వశక్తిమంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయమైన కన్యక నుండి జన్మించిన మీ కుమారుని దివ్య సంస్కార రూపములో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. పరమేశ్వరునికి వందనములు. నిత్య సహాయ మాతకు నవదనము. ఓ నిత్య సహాయ మాత, మీ పాదముల చెంత చేరి ఉన్న ఈ పాపిని కరుణతో వీక్షించండి. మీ యందు గల విశ్వాసముతో మేము వేడుకొనుచున్నాము. ఓ దయగల మాత, నా మీద దయగా ఉండండి. అందరూ మేము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుతున్నారు కదా. కావున నాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. యేసునాథునికి నాపై గల ప్రేమను బట్టి నాకు సహాయపడండి. ఈ నీచ పాపికి మీ చేయూతనివ్వండి. సదా మీ సేవలో నుండా నన్ను నేను మీకు అర్పించుకొనుచున్నాను. మీ యందు నాకిట్టి నమ్మకమును ప్రసాదించిన సర్వశక్తివంతుడు దయగల దేవుని స్తుతించి స్తోత్రములు సలుపుతున్నాను. మీ యందు నాకు గల ఈ విశ్వాసమును నా నిత్య రక్షణకు కారణమని నమ్ముతున్నాను. గతములో మీ సహాయము కోరనందున పలుమారులు పాపములో పడినది యథార్థమే. మీ సహాయం చేత పాపమును జయింపగలనని తెలుసుకొంటిని. మిమ్మల్ని అడిగిన తప్పక సహాయపడుదురని అనుకొంటిని. అయితే పాప ప్రమాదములలో మిమ్ము ప్రార్థింపక నా ఆత్మను పోగొట్టుకుందునేమోయని భయపడుతున్నాను. కావున పూర్ణ భక్తితో మిమ్ము బ్రతిమాలి అర్థించువరమేమనగా, సైతాను శోధనలను గురి అయినప్పుడు మీ దాపును చేరి, ఓ మరియమ్మ నాకు సహాయపడండి. నిత్య సహాయ మాత, దైవానుగ్రహమును పోగొట్టుకొనకుండా నన్ను కాపాడండి అని మిమ్ము ప్రార్థించుదునుగాక. దేవర ప్రసాదం చేతాండని మరి తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు. సేవలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతాండని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. సేవలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతాండని మరి తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు. సేవలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియా, దిక్కులేని వారిని ఆదరించండి. అవిశ్వాసులకు సహాయపడండి. దుఃఖించు వారిని ఓదార్చండి. సమస్త మానవాళి కొరకు ప్రార్థించండి. గురువుల తరపున మనవి చేయండి. మఠవాసుల కొరకు ప్రార్థించండి. మీ నిత్య సహాయమును అడుగువారెల్లరూ మీ నిత్య సహాయమును పొందుదురుగాక. ఓ
ఓ నిత్య సహాయ మాత, మా ఆపదలందన అవసరములందన మాకు సహాయపడండి. మీరే మా శరణముగా నియమింపబడితిరి. ప్రార్థించుదము. ఓ ప్రభు అయిన యేసువా, మాకు సదా సహాయపడుతున్న మీ పరిశుద్ధ మాతను మాకు తల్లిగా అనుగ్రహించితిరి. ఆ తల్లి అద్భుత పటమును గౌరవించు మేము ఆమె మాతృ సహాయమును అర్థించుతూ మీ ఫలమును సదా ఆనందింప పాత్రలు మగనట్లు ప్రార్థించుతున్నాము. యుగ యుగములు జీవించుతూ పాలించడు సర్వేశ్వర. ఆమేన్. పాపా జన శ్రేయమా, నన్ను పాలించుట కూడాయోమా. పాపా జన శ్రేయోమా, నన్ను పాలించుట కూడాయోమా. తాపాశీవని నీదో దయకు పాత్రుడనైతి, తప్పక అనుతించితి. తాపాశీవని నీదో దయకు పాత్రుడనైతి, తప్పక అనుతించితి. నన్ను కాపాడుమని వేడితి, ఇంకా చేపట్టి నీ పాద సేవలు చేసేడు శిష్యుల కరుణింపుమా. పాపా జన శ్రేయమా, నన్ను పాలించుట కూడాయోమా. కోటి సూర్య ప్రభా కాంతి మీరిన ఎట్టి సుతుని కడుపున గంటివి. కోటి ప్రభా సూర్య కాంతి మీరిన ఎట్టి సుతుని కడుపున గంటివి. మరియు మేటి కలుగా ఇంటివి. ఇంకా పాటించిన బోటి పాప జనుల నెల్ల పాలించి భూమిమంటివి. పాపా జన శ్రేయమా, నన్ను పాలించుట కూడాయోమా.